అని వేరే థామస్ మాత్రం అసలు పెద్ద ఆ సినిమాకి కానీ లాభ అవ్వడం మాత్రం అయింది. చాలా ట్రోల్ చేశారు కానీ ఆ సినిమాకి మాత్రం పర్ఫెక్ట్. ఆ సినిమాకి తను చేసిన యాక్టింగ్కి అసలు ఇంకా ఏం చెప్పలేము. ఎంత ఫ్యామిలీ ఆడియన్స్ కాదు, చాలామందికి రీచ్ అవుతుంది. నేను ఫస్ట్ 10 minutes చూడలేదు కానీ అయినా సరే నాకు ఆ సినిమా అర్థమైంది. అంటే ఇక ఊహించుకొని ఎంత బాగుంది ఆ సినిమా. ప్రియదర్శిని గారి యాక్టింగ్ ఇంకా బాగుంది. అసలు సినిమా చూద్దామంటే దీని తర్వాతనే ఏదైనా బీజియం అసలు చెట్టు ఆ సినిమాకి ఆ బీజియంకి చాలా బాగుంది. 5 out of 4.8. సినిమా మొత్తం మ్యాక్స్ గురించి అదే అదే బాగా నాకు రీజన్ ఇదే అనిపిస్తుంది. యాక్చువల్గా నాకు ఏమనిపించింది అంటే మ్యాథ్స్ ఉంది కదా, మ్యాథ్స్ ఎట్లా ఇట్లా పేరెంట్స్ ఇట్లా ఇస్తున్నా చెప్తే మాకు కూడా అర్థమవుతుందని అనిపిస్తుంది. ఇదే కదా అంటే ఎంత పైన ఇవ్వచ్చు ఒక 3.5. ఎందుకంటే చూడవచ్చు మరి ల్యాగ్ అంటే ఫ్యామిలీలా ఉంది మొత్తం ల్యాగ్ అనిపిస్తుంది. థ్యాంక్ యూ. హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సినిమా జాతర. సో ఈ వారంలో రిలీజ్ కావాల్సిన 4 మూవీస్ ఉన్నాయి భయ్య. 4 మూవీస్లోకి ఒకటి పోస్ట్పోన్ అయిన మూవీ మన సుహాస్. సో ఆయన ఆల్రెడీ ఎంతో ఇట్లు కొట్టుకుంటా బ్లాక్ బస్టర్ కొట్టుకుంటా ఎంతో మంచి సబ్జెక్టు వస్తుంది. కానీ ఈసారి వినాయక్ చవితి అనే ప్రీమియర్స్ అవి ఇవి మస్తు ప్రమోషన్ చేశారు కానీ ఈసారి రిలీజ్ కాలేదు భయ్య. మూవీ అయితే పోస్ట్పోన్ అయిందంట. మన దిల్ రాజు గారు బ్యానర్లో వచ్చిన సుహాస్ కొత్త మూవీ జానకి అంటే టైటిల్ నాకు అననీకి వస్తలే. సో అది సంగతి భయ్య. సో ఈ వినాయక చవితికి 3 మూవీస్ భయ్య. ఆ 3 మూవీస్లో ఒక పెద్ద మూవీ తమిళ డబ్బ అయిన మూవీ ప్లస్ ఇంకోటి తెలుగు మూవీస్ 2 ఉంది భయ్య. సో ఫస్ట్ వన్ ఆల్రెడీ తమిళ డబ్బ అయిన తెలుగు మూవీ తలపతి విజయ్ గారి మన గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ ద టైమ్. సో అది ఆల్రెడీ నేను రిలీజ్ అయింది. సో అది రివ్యూ మన యూట్యూబ్ ఛానల్లో పెట్టేస్తా సినిమా జాతర. మీరు యూట్యూబ్లో సినిమా జాతర అని హ్యాష్ట్యాగ్తో సెర్చ్ చేసి కొట్టి చూడండి భయ్య, అప్పుడే వస్తుంది సినిమా జాతర అని. సో ఆ పేజ్లో పెట్టేస్తాం మన పేజ్లో. సో తలపతి గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ ద టైమ్ రివ్యూ. సో ఇంకా 2 మూవీస్ పెండింగ్ ఉన్నాయి. సో ఆల్రెడీ ఈరోజు ఇంకొక మూవీ రిలీజ్ అయింది భయ్య. మన రన్నా సురేష్ ప్రొడక్షన్ నుంచి వచ్చిన చిన్న మూవీ. రన్నా దానికి ప్రొడ్యూసర్గా ప్రెజెంటర్గా వర్క్ చేసిన మూవీ ఇది 35 చిన్న కథ కాదు. సో ఈ చిన్న మూవీ. సో ఇంకొక మూవీ పెండింగ్ ఉంటుంది భయ్య, ఊడుకో పటేల. సో ఊడుకో పటేల అనే మూవీ రేపు రిలీజ్ అవుతుంది. సో ఇప్పుడు నేను చూసిన మూవీ ఆల్రెడీ థియేటర్కి వెళ్ళి మన సంజయ్ థియేటర్లో చూసా భయ్య. వాళ్ళతో పాటు చూసి ఇంకొకటి వాళ్ళ రివ్యూ తీసుకున్నా, నా రివ్యూ ఇస్తున్నా. ఎందుకంటే చాలామంది చిన్న సినిమా నెగిటివ్ స్ప్రెడ్ చేస్తారు అనేది. సో దాని ఉద్దేశంతో ఈ రివ్యూ చెప్పనీకి వచ్చేసా భయ్య. సో 35 చిన్న కథ కాదు రివ్యూలకి వెళ్ళిపోదాం భయ్య. సో చాలామంది అంటే నివేద థామస్, రనా దగ్గుపాటి గారు అన్నాడు ఇది నాకు మ్యాథ్స్ అంటేనే చాలా భయం. 35 మార్క్స్ పాస్ అవ్వడం చాలా గొప్ప. నాకు రనా దగ్గుపాటి ఇంకా నవ్య అంటే రనా దగ్గుపాటి ఏ ఈవెంట్కి వచ్చినా ప్రమోషన్కి వచ్చినా ఒకటే మాట, ఇది నా బయోపిక్ అంటే ఏంటో అనుకున్న భయ్య. సినిమా చూసినంతసేపు అయితే నాకు ఈ సినిమాలో మా ఫ్రెండ్ శరత్ అని ఉంటాడు. అంటే సినిమా చూసినంతసేపు చిన్న పొడవు క్యారెక్టర్ ఒకడు ఉంటారు భయ్య, నవ్య థామస్ వాళ్ళ అబ్బాయి అరుణ్ కుమార్. సినిమా చూసినంతసేపు మా ఫ్రెండ్ 8th క్లాస్ బ్యాచ్. అంటే నేను 7th నర్సరీ టు 8th క్లాస్ ఒక స్కూల్ ఉంటుంది సెన్నవాస అనే స్కూల్, ఆ స్కూల్లో చదివిన భయ్య. సో ఆ స్కూల్లో నాకు అది చూసినంతసేపు మా ఫ్రెండ్ శరత్ గుర్తుకొచ్చాడు. అంటే ఈ సినిమాలో ఏమైపోతుంది అంటే 35 మ్యాథ్స్లో 80% 35 మార్క్స్ తెచ్చుకోవాలి. కానీ మా స్కూల్లో వచ్చేసరికి శరత్ మనకి ఒక సబ్జెక్ట్ అనుకోవచ్చు కానీ మా ఫ్రెండ్ కానీ చూస్తే ఒక్క సబ్జెక్ట్ కాదు భయ్య, అన్ని సబ్జెక్ట్ గురించి భయం.
అన్ని సబ్జెక్టులు పాస్ అవ్వడానికి వాడికి ఇంత కష్టపడి చదివి పాస్ అవడానికి ఇంత ఫలితం. వాడు ఒక రోజు కాదయ్యా కొన్ని వండర్ జరిగింది తెలుసా మన లైఫ్లో 10th పాస్ అవడానికి. సో ఆ సినిమా చూసినంతసేపు మా ఫ్రెండ్ నాకు షరత్ షూటర్, మన ఇన్స్టా ఐడి పేరు షరత్ షూటర్, మా ఫ్రెండ్ షరత్ గుర్తుకొచ్చారు. సో ఎక్కువ ల్యాగ్ చేయను, ఎక్కువ షార్ట్ చేయను, ఎక్కువ లెండ్ చేయను, చెప్పేసా భయ్యా జల్లి. సో కథ ఏంటంటే ఒక తిరుపతిలో ఒక విలేజ్లో స్టార్ట్ అవుతుంది భయ్యా. మన హీరో ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది కానీ ఎక్కడో చూడలే భయ్యా. మన ఒక సిమ్ ఉంటుంది భయ్యా, సినిమా పేరు ఎగ్జాక్ట్లీ నాకు అంత మత్తు ఊర్లో ద్వారా మత్తు ఊర్లో ద్వారా కాదు మత్తు ఊర్లో ద్వారా మన ఒక చిన్న మూవీ ఉంటుంది భయ్యా, కిస్మత్. కిస్మత్ మూవీలో ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిండు. ఇప్పుడు యాజ్ ఆయన హీరోగా చేసిన మూవీ 35, చిన్న కథ కాదు. మళ్ళీ ఆయన చిన్న హీరో అయినా పెద్ద హీరోయిన్ చేశారు భయ్యా, నవ్య థామస్. సో ఆమె నవ్య థామస్ అయితే ఈవెంట్స్లో చాలామంది చెప్పింది, ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో, ఇంకా మన స్కూల్ ఫ్రెండ్స్తో, కాలేజ్ ఫ్రెండ్స్తో, నైబర్ వాళ్ళతో కలిసి చూడాల్సిన మూవీ అనగా. కానీ సినిమాలో ఒకటైతే ల్యాగ్ అనిపించింది, కొన్ని సీన్స్ ల్యాగ్ అనిపించింది. మీద అంతా ఓకే, పర్ఫెక్షన్ నరేషన్ అయితే ఓకే, స్టోరీ అయితే ఇట్లా వెళ్ళిపోతుంది. కానీ కొద్దిగా ల్యాగ్ ఉంది. ఆ ల్యాగ్ లేకపోతే ఓకే 2 hours 20 minutes కరెక్ట్ ఎగ్జాక్ట్ రన్ టైం పెట్టారు. కానీ కొద్దిగా ల్యాగ్ ఉంది. కొన్ని సీన్స్ అయితే చూడడానికి వెళ్ళి ఆ సీన్ నేను చెప్పాను తీసేస్తే బాగుంటుందని నా ఫీలింగ్. సో కథ ఆల్రెడీ వీళ్ళు ఈవెంట్లలో కథ అది ఇది ఆల్రెడీ చెప్పేశారు భయ్యా. సో నేను కథ గురించి చెప్పాను కానీ సో స్టోరీ చెప్పేసాను. స్టోరీ ఒక విలేజ్లో స్టార్ట్ అవుతుంది, తిరుపతి అనే విలేజ్లో. ఆ తిరుపతిలో ఒక విలేజ్లో మా హీరోయిన్ భయ్యా నవ్య థామస్ వాళ్ళ అబ్బాయి ఒక స్కూల్లో జాయిన్ చేస్తాం. ఆ ఆయన ఏమో అల్లరి చేస్తారు. సేమ్ కొన్ని సినిమాస్లో చూస్తాం మనం, అన్నీ అల్లరి చేసుకుంటా చదవకుండా ఉంటారు. కానీ ఆయన ఆ అబ్బాయి అన్ని సబ్జెక్ట్లో పాస్ అవుతారు. కానీ సో మ్యాథ్స్ వచ్చేసరికి చాలా భయం, ఆ లెక్కలు రానికి. సో అట్లా ఉంటుంది. సో అక్కడక్కడ అట్లా జరుగుతుంటే వాళ్ళ లైఫ్ అట్లా మూవ్ ఆన్ అవుతుంది. మళ్ళీ అటు దిగు 10th అంటున్నా, వాళ్ళ అబ్బాయి మ్యాథ్స్ పాస్ అవడానికి ఎట్లా పాస్ అయ్యాడు, పాస్ అయినా లేదా మొత్తం స్టార్టింగ్ టు ఎండ్ అయ్యేవాడు. అంటే ఒక స్కూల్లో హెడ్ మాస్టర్ ఉంటాడు, చేంజ్ అయిపోతాడు. ఆ హెడ్ మాస్టర్ ఓడ కదా మన ప్రియదర్శన్, చాణక్య వర్మ. ఆయన క్యారెక్టర్ హైలైట్ ఉంటుంది, నవ్వుకుంటారు. మీరు అందరూ చూసి పక్కా నవ్వుకుంటారు భయ్యా, ఇది నేను గ్యారంటీ రాసేసా. సో చాణక్య వర్మ కొత్త మ్యాథ్స్ సార్ వస్తారు. సో ఆయన చెప్పిన లెక్కలు ఆయనకి అర్థమవుతా కావా. లాస్ట్ వాడుకు కొద్దిగా బోర్డు కొట్టింది కానీ ఎక్కడ డిసప్పాయింట్ అయితే చేయలేదు ఈ మూవీ. సో ఒకటే లైన్లో చెప్పేస్తా భయ్యా. సో వాళ్ళకి పుట్టిన కొడుకే అరుణ్ కుమార్ ఆయన మ్యాథ్స్కి పాస్ అయినా లేదా, పాస్ ఎట్లా అయినా చదివి ఆయనకి ఎప్పుడు లెక్కలు చూసినా లెక్కలు రావు అనుకుంటాం. కానీ లాస్ట్ కష్టపడి చదివితే పాస్ అయినా లేదా అని సస్పెన్స్తో పెట్టింది భయ్యా. కానీ నేను చూసా కాబట్టి ఆ రివ్యూ చేయలేను లాస్ట్ క్లైమాక్స్. సో మీరు ఒకవేళ చూసి మీకు ఎలా అనిపించో, ఇందాక అరుణ్ కుమార్ పాస్ అయినో లేదో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి భయ్యా. సో ఇది ఒక మూవీ అదే 35, చిన్న కథ కాదు. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 5కి 3 భయ్యా. సో నాకైతే వాళ్ళ పర్ఫార్మెన్స్ ఈజ్ ఎ గుడ్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వెరీ గుడ్, సాయి ఫ్రెండ్షిప్ సాంగ్ అది బి అంతా ఓకే, ప్రొడక్షన్ వాల్యూ బి ఓకే, అంతా ఓకే. సో అందుకే భయ్యా 35 చిన్న కథ కాదని దీనికి 3కి 5 ఇస్తున్నా. సో ఇది నా రేటింగ్ భయ్యా. ఒకవేళ మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించారో కింద బాక్స్లో కామెంట్ చేయాలి. సో ఇంకొకటే మూవీ పెండింగ్ ఉంది భయ్యా, ఊరుకోపట్టేలా, అది రేపు రిలీజ్ అవుతుంది. సో అది మీరు చూసి ఎలా ఉన్నా అన్నది రివ్యూస్